గుడ్ ఈవినింగ్ సార్ బ్రహ్మనాయుడు గారు. ముందుగా సో ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక గొప్ప అధ్యాయం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అనేది ఎక్కడ కూడా కేటాయించిన పరిస్థితి లేదు. మరి ఇప్పుడు పథకాన్ని ప్రారంభించింది. సరే, కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా పథకం ప్రారంభించి అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు కాస్త ఈర్ష్య ద్వేషం ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో కాస్త మన్నల్లో ఎవరైతే ఆ పథకాలు అమలు చేశారో వారికి వస్తుంది అనేటువంటిది ఉంటుంది. సరే, అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, సర్వసాధారణమే. సో మొత్తానికి ఏంటి సార్ ఈ యొక్క సూపర్ 6 మొత్తం అమలుకి దిశగా ప్రభుత్వం వెళ్తుంది ముందుకు అనుకోవచ్చా? బ్రహ్మనాయుడు గారు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ, అదేవిధంగా తమరికి 99 వీక్షకులందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు కొనసాగించినటువంటి కొన్ని పథకాలు మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు ఇచ్చిన పథకాలతో పాటు కొన్ని మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు కూడా అమలు అయ్యే విధంగా ప్రజల ఆమోదయోగ్యంతో ముందరికెళ్తున్నాం. ఈ రోజు జూపుడి ప్రభాకర్ గారు అంటున్నారు ఇందాక కాపీ అని. అంటే ఈయన చెప్పేది ఎలా ఉందంటే, వారు చెప్పేది ఎవరైనా ఒక వ్యక్తి గాలి తీసుకుంటే ఆ గాలి నేను తీసుకుని అన్నట్టు ఉంది. ఆ గాలి కూడా కాపీయే కదా. కాబట్టి లేదండి, ఇప్పుడు ఆరోపణలు చేయొచ్చు, తప్పులేదు. రాజకీయ ఆరోపణలు 100 చేయొచ్చు. మనం పేదవాడు ఏం కోరుకుంటాడండి? మంచి పరిపాలన కావాలి. దాంతోపాటు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అర్హుడైనటువంటి పేదవాడికి అందాలని ప్రతి పేదవాడు ఆశిస్తాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూడండి, సూపర్ 6 పథకాల హామీల్లో భాగంగా మేము అధికారం రావడంతోనే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. దాంతో పాటు తల్లికి వందనం అనేటువంటి పథకం చూశారుగా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చాం. 2వ విడతలో కూడా దాదాపు 12,50,000 మందికి, దాదాపు మొత్తం కలిపి 83 లక్షల మందికి ఇచ్చాం మేము ఈ పథకం. దీంతో పాటు మీరు పదే చెప్పుకునేటువంటి మనం అన్నదాత సుఖీభావ కావచ్చు, 7,000 ఇచ్చారు. అన్నదాత సుఖీభావ 2,000 సెంట్రల్ గవర్నమెంట్, 5,000 స్టేట్ గవర్నమెంట్ కలిపి 5,000 మేము ఇచ్చాం. అది కూడా 3 విడతలుగా ఇస్తామని చెప్పాం. దాంతో పాటు మీకు కీలకంగా చెప్పేది ఇలా స్త్రీ శక్తిలో కూడా ఏంటంటే, మేము ఎన్నికల ముందులో ఉచిత రవాణా అన్నాం. దీంట్లో 5 రకాలైనటువంటి బస్సుల్లో మరి స్త్రీలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నాం. దీంట్లో కూడా ఏంటంటే వాళ్ళు ఐడి కార్డు చూపిస్తే చాలు. ఏమండి, ఎటువంటి దీనికి స్పెషల్ కార్డులు అవసరం. ఐడి కార్డు చూపిస్తే ఆ ఐడి కార్డు ద్వారా వీళ్ళు ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా రాష్ట్రంలో ప్రయాణిస్తారు. అంటే ఈ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కదా సార్, లేదా అదేం లేదా? అంటే మధ్య తరగతి, పేద, ధనిక అనేమి అదేం లేదు. ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్ లో మహిళలు అయి ఉండాలి అంతే. ఐడెంటిటీ ప్రూఫ్ చూపించాలి. ఓకే, మేము దీంట్లో ఆంక్షలు ఏం పెట్టలా. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి మాట కట్టుబడి మేము ఉన్నాం. ప్రజలకి చూడండి, దీంతో పాటు మేము 204 అన్న క్యాంటీన్లు పెట్టామండి రాష్ట్రం మొత్తంలో కూడా. పేదవాడికి శుద్ధబోధ తెచ్చడానికి 5,20,00,000 మందికి అక్కడ ఫుడ్ తింటా ఉన్నారు ఫ్రీగా. పేదవాడు బ్రహ్మాండంగా 5 రూపాయలకి ఏమైనా వస్తుందండి ఈ రోజు. దాంతో పాటు మీరు ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి ఆలయాల్లో పనిచేస్తున్న నాయ బ్రాహ్మణులకు 25,000 రూపాయల కనీస వేతనం ఇస్తున్నాం మేము. దాంతో పాటు నాయ బ్రాహ్మణులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ షాపులు పెట్టుకుంటే 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం. దాదాపు దీంట్లో కూడా 40,000 మనం చెప్పుకునే విధంగా వాళ్ళకి 40,000 మంది షాపులకి ఇస్తున్నాం. ఇది 40,000 షాపులకి ఇస్తున్నాం. దీంతో పాటు మరి ఏదైతే మీరు చూడొచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, ఆ రంగంలో ఉన్నటువంటి వివిధ ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా పవర్ హ్యాండ్ లూమ్స్ అయితేనేమో 500 యూనిట్లు, హ్యాండ్ మగ్గాలకు అయితేనేమో 200 యూనిట్లు ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాం. దాంతో పాటు ఎవరైతే నిజంగా ఆ చేతి వృత్తిని చేస్తున్నారో వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తున్నారు. దాంతో పాటు జిఎస్టీ మేమే కొంత భరిస్తామని చెబుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ తీసుకొస్తున్నారు కదా. నేను ఎందుకు అంటున్నానంటే, హామీలు ఇచ్చింది దానితో పాటు కొన్ని మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి పథకాలు సూపర్ 6 కాదండి. దాదాపు 22,000 కిలోమీటర్ల రోడ్లు వేసామండి బ్రహ్మనాయుడు గారు. 22,000 కిలోమీటర్ల రోడ్లు వేసాం. సిసి రోడ్లు 4,000 కిలోమీటర్లు వేసాం. 250 కిలోమీటర్ల బీటీ రోడ్లు వేసాం. దీంతో పాటు మరి కేంద్రం ఇచ్చేటటువంటి నిధులు ఉపయోగించుకొని మరి జాతీయ రహదారులని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నాం. తర్వాత ఎస్సీ వర్గీకరణ చేశాం. ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ చేశాం. అలాగే అడవి తల్లి బాటలు అని చెప్పి నగరాలను, మండలాలను, ఆ జిల్లాలను కనెక్ట్ చేసే విధంగా గిరిజన ప్రాంతాల్లో 1000 కిలోమీటర్లు రోడ్లు వేసామండి. ఇవన్నీ చెప్పుకోవాలి కదా మేము. దాంతో పాటు ఇమాం మోజులకి గౌరవవేతం ఇస్తున్నాం. అదేవిధంగా సోషల్ మీడియాలో ఎవరైనా కానీ మహిళల మీద పిచ్చి కామెంట్లు పెడితే వాళ్ళ తోట తీస్తాం, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. అది కూడా చేస్తున్నాం. మీకు రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి మేము సమాలోచనలు చేస్తున్నాం. ఏ విధంగా వాళ్ళకి వాటర్ అందియాలి, అక్కడ ఉన్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ పథకాలు కావచ్చు, బోర్లు కావచ్చు, ఏ విధంగా వాళ్ళకి ఆసరాగా ఉండాలో అవి మొత్తం చేస్తూ ఉన్నాం. దీంతో అత్యంత ప్రాధాన్యమైనటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో అవి బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి వెలుగొండ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే విధంగా మేము అంచనా వేసి మొదలుకెళ్తున్నాం. దీంతో పాటు మీరు చూడండి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి ఆరోగ్య శాఖని
బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంతకు ముందులా కాదు. ఇప్పుడు ప్రైవేటు హాస్పిటల్ తో ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి. గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, కర్నూలు కావచ్చు, అదేవిధంగా కడప కావచ్చు, అనంతపురం కావచ్చు, నెల్లూరు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, కాకినాడ కావచ్చు. ఇటువంటి వాటిలో సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లు కూడా కొత్తవి కొన్నాం మేము. దీంతో పాటు ప్రధానంగా చూసుకుంటే పారిశ్రామికవేత్తలతో తరచూ కూడా మీటింగ్లు పెట్టుకుని దాదాపు ఇప్పటికి 113 ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి మీటింగ్లు జరిగినాయి. వీటిల్లో 9 స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశాలు నిర్వహించామండి. దీంట్లో 5,94,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడానికి ఒప్పందాలు కుదిరిని, అదేవిధంగా 5,56,000 ఉద్యోగాలు రావడానికి మేము ఎంఓఏలు కుదుర్చుకున్నాం. దీంతో పాటు ప్రధానంగా మీకు చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో పేదవాడు మంచిగా ఉండాలి, పేదవాడికి విద్యాపరంగా ముందరికెళ్ళాలి. ఏదో పూర్ టు రిచ్ ఏదో పెట్టారు కదా సార్. అవునండి, పూర్ టు రిచ్ అంటే పేదవాళ్ళని ధనికులను చేసేటువంటి కార్యక్రమం. P4 అనేది ప్రాథమికంగానే ఉంది. దాని మీద లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు, అది వేరే విషయం. దాని గురించి కూడా తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే అది చాలా పెద్ద సబ్జెక్టు. ఇదిగోండి, నేనేమంటానంటే సూపర్ సిక్స్ లో ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి సవాల్ ప్రభుత్వానికి పెను సవాలుగా ఉన్న 2 పథకాలు. యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, ప్రతి మహిళలకి 1,500, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపున వాళ్ళకి. ఈ 2 పథకాలు కూడా ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాలు. బ్రహ్మనాయుడు గారు, మేము సవాళ్ళను అధిగమించి ముందరికెళ్తూ ఉన్నాము. సవాళ్ళను అధిగమించి ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చూడండి, ప్రభుత్వ పాఠశాలలో ఒకప్పుడు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా కింద లాగు చినిగిపోయి ఉంటాయండి. సంచులు మీకు తెలుసు, యూరియా సంచులు పుస్తకాలు ఉండే కాదండి సార్, ఉచిత పుస్తకాలు ఉండే కాదు. డబ్బుండోడు బ్రహ్మాండంగా ఉండేవాడు, కానీ ఈ రోజు ఆ పద్ధతి లేదే. మీరు గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్కి వెళ్తుంటే పిల్లలను చూస్తుంటే ముచ్చటేస్తుందండి. యూనిఫామ్లు, క్వాలిటీ గల యూనిఫామ్లు ఇస్తున్నాం, మంచి బ్యాగులు ఇస్తున్నాం, మంచి నాణ్యమైన పుస్తకాలు ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో తెలుగు అకాడమీ బుక్స్ 9 నెలలు అయినా వచ్చే కాదు. అసలు తెలుగు మీద ద్వేషం పెంచేసుకున్నారు. ఇప్పుడు అలా కాదు, పూర్తి స్వేచ్ఛ ఉంది. తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా. పిల్లవాడికి ఏది చదువుకోవాలో వాడి ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ముందరికెళ్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నప్పుడు ఎదువరిట్లాగా ఉపాధ్యాయులు ఇష్యూలు కాదండి, కొత్తగా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. మెగా డిఎస్సీ నిర్వహించామండి. 17,436, 16,436 జాబులు ఇస్తున్నాం. అది కూడా మెగా డిఎస్సీ కూడా ఈ నెల చివరికి అయిపోయింది. నియామకాలు చేపడతాం. ఈ విధంగా చేసుకుంటా వస్తుంటే ఇంకా 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 అంటే ప్రజలకు ఉంటుందండి. ప్రజలు ఇప్పుడు రైట్, సమయం కూడా తక్కువ ఉంది. ఎందుకంటే మీరు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలో మీరు చేస్తున్న అమలు చేస్తున్న హామీలు చెప్తారు. అయితే స్వాతంత్రం తమకు రాలేదంటున్నారు జూపూడి గారు. ఈ ఆయన ప్రశ్నకి ఇప్పుడు ఆన్సర్ చెప్పకపోతే ఈ డిబేట్ చూసే వాళ్ళు కూడా సరిగ్గా వారికి సాటిస్ఫాక్షన్ ఉండదు. తమకి స్వాతంత్రం రాలేదంటున్నారు. పులివెందుల్లో ఆ విధంగా జరుగుతా ఉంటే మీకు ఎవరికి కనిపించలేదా? స్వాతంత్రం ఎక్కడ వచ్చిందని అడుగుతున్నారు. అది కూడా క్లారిఫై చేయండి మీరు తెలుగుదేశం. స్వాతంత్రం ఎవరికి వచ్చిందండి? స్వాతంత్రం ఎవరికి వచ్చింది? ఈ రోజు దేశంలో ఉన్నటువంటి పేదవాడికి కావాలి. ఈ రోజు దేశంలో మంచిగా బతికేవాడికి స్వాతంత్రం కావాలి. జూపూడి ప్రభాకర్ గారు లాంటి వాళ్ళకి స్వాతంత్రం అవసరం. నల్ల చొక్కా ధరించవచ్చు, ఇదని చేయొచ్చు. ఖచ్చితంగా నేను చెబుతున్నా, వాళ్ళకి స్వాతంత్రం అక్కర్లా. వాళ్ళు మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది. ఎప్పుడైనా కానీ స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని ఆయన ప్రశ్న చేస్తే ఎట్లా? ఈ రోజు మన స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం. బ్రహ్మాండంగా ప్రధానమంత్రి గారు పేదవాడిని హామీలు ఇస్తున్నారు, రైతులను ఆదుకుంటున్నారు. నేను ఈ సంస్కరణ తీసుకొచ్చానని చెబుతున్నారు. రాష్ట్రంలో చూడండి, గతంలో రాక్షస పాలన సాగేది. ఎవరైనా మాట్లాడితే వాడి మీద దాడులు చేసేవాళ్ళు, వ్యక్తిత్వాలను చేసేవాళ్ళు. ఇన్ని ఉంటే కాదండి. ఖచ్చితంగా గత ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో సుపరిపాలన సాగుతుందండి. ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా కానీ స్వేచ్ఛగా మాట్లాడుతూ ఉన్నారు. పులివెందుల ఎన్నికలు చూడండి, ఎందుకు ఏకగ్రీవాలు అవుతాయి అండి? 49 జడ్పీటీసీలు ఏకగ్రీవాలు అవుతాయి చావుతీయ. ఏ రోజు ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలు జరగలేదంటారా? మళ్ళీ వీళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత రీపోలింగ్ పెట్టాలి, మేము బాయ్కట్ చేస్తున్నాం. ఇవన్నీ మేము చెప్పదలుచుకుంటే 1000, 100 అట్ట 100 చెప్పొచ్చు. అని ఇప్పుడు నాకు ఈ సందర్భంగా ఒకటి అర్థమైంది. నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్షి అనేటువంటి ఒక సామెత ఒకటి గుర్తొస్తా ఉంది. అంతేనా? లేదు సార్, అప్పుడు ఏమండి బ్రహ్మనాయుడు గారు ఆ రోజు బయటకు వస్తుంటే నామినేషన్ ఎక్కడ ఏం ఇచ్చారండి? 85% ఏకగ్రీవాలు చేశారు. ఈ రోజు ఎలక్షన్ పెడుతుంటే మరి కాదండి, దేయాల వేదాల వలించినట్టు మాట్లాడితే అట్ట. జూపూడి ప్రభాకర్ గారికి అన్ని తెలుసు. కాకపోతే ఏంటంటే ఆయన ఆ ప్రతినిధిగా అట్ట మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మనస్తత్వానికి అన్ని తెలుసు. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది, కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంది, కూటమి ప్రభుత్వం పేదవాడి దగ్గరికి వెళ్తుంది. గత ముఖ్యమంత్రి గారు పట్టాలు అడ్డం పెట్టుకొని వెళ్ళేవాళ్ళండి. ఈ ముఖ్యమంత్రి గారు ఇలా బస్సుల్లో ఓపెన్ గా వెళ్తున్నారు. ఎవరైనా గారి ఇప్పుడు నేను ఇంకోని కంక్లూడ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు వెనకాల ఎన్నో కార్లు వస్తున్నాయి అంటే మీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వేల కార్లు వెనకొచ్చాయి కదా. అది ప్రోటోకాల్ ఉంటుందండి. జూపూడి ప్రభాకర్ గారు